హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బడ్జెట్ ఆన్ సైట్ ఖర్చుల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా మనం కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు రియల్గా ఒక మూవీ తీయాలి అంటే దానికి చాలా చాలా అమౌంట్ బడ్జెట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ చిన్న మూవీ వచ్చినా కూడా ఆ మూవీ బడ్జెట్ మినిమం క్రోర్స్లలో ఉంటుందన్నమాట. సో దీని గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అటు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక హీరోకి మ్యాసివ్ హిట్ వచ్చింది, ఒక డైరెక్టర్కి మ్యాసివ్ హిట్ వచ్చింది అంటే డెఫినెట్గా వాళ్ళ హీరో రెమ్యూనరేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మూవీ టు మూవీ. సో ఇప్పుడు హీరోస్కి మనకి రెమ్యూనరేషన్స్ ఇచ్చి, అటు హీరోయిన్స్కి రెమ్యూనరేషన్స్ ఇచ్చి, అటు మనకి మూవీ బడ్జెట్ ఫస్ట్ ఒకటి అనుకుంటాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ షూటింగ్ బడ్జెట్ ఎంటైర్ మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే డబల్ అవుతాయి మ్యాక్సిమం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మరి రీసెంట్గా కూడా మనకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. సో అదేంటంటే ఇప్పుడు మనం షూటింగ్ టైంలో పెట్టే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకోవడం వల్ల బడ్జెట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి రెగ్యులర్గా షూటింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అంటే 9కి షూటింగ్ అంటే 7 కల్లా సెట్స్లోకి వచ్చేసేయాలి. సో 7కి వాళ్ళ ఇంట్లోలలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు కానీ ఇవన్నీ చేసి పెట్టలేరు కాబట్టి షూటింగ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది అసైన్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక బఫే లాగా పెడుతున్నారు. సో ఇప్పుడు ఇంట్లో అయితే మీరు అంత ఎర్లీగా వస్తే మీ వైఫ్ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు అయితే పెట్టారు కదా, మరి ఇప్పుడు మరి ప్రొడక్షన్ హౌస్కి వచ్చినప్పుడు అయితే ఒకటే టైప్ మనకు ఫుడ్ పెట్టినట్టయితే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఇలాంటివే కాకుండా ఈ క్యారవాన్లు కానీ లేకపోతే సెట్స్లో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంటే 150-200 మెంబర్స్ రిక్వైర్మెంట్ని తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఖర్చులు తగ్గించినట్టయితే బడ్జెట్ ఇష్యూ సమస్యలు అయితే తగ్గుతాయి అని చెప్పేసి షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ కొంతమందికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని థింగ్స్ కరెక్ట్ అని అనిపించాయి. సో కొంతమంది మాత్రం దీనికి ఆపోజిట్గా మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం నాగవంశీ గారు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో ఒకవేళ ఈ బడ్జెట్ ఇష్యూస్ని నిజంగా తగ్గించాలి అంటే అటు డైరెక్టర్ సైడ్ నుంచి, హీరో సైడ్ నుంచి అండ్ టెక్నీషియన్స్ వీళ్ళందరి సైడ్ నుంచి కూడా కొన్ని ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో చిన్న చిన్న థింగ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తప్ప ఈ ఇష్యూ అనేది క్లియర్ అవ్వదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఏదేమైనా కూడా నిజంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే డెఫినెట్గా డే 1 నుంచి డే ఎండింగ్ వరకు కూడా చాలా చాలా ఖర్చులు అయితే స్పెండ్ చేస్తారు డెఫినెట్గా. అదేవిధంగా క్యాటరింగ్ సర్వీసెస్, ఈ టెక్నికల్ టీమ్ ఇలాంటివి పక్కన పెట్టినట్టయితే మనకి ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అది కరెక్ట్గా ఎన్ని రోజులు ఫినిష్ చేసుకుంటామో అన్ని రోజులు మాత్రమే ఉండాలి అండ్ దాన్ని ఎక్స్టెండ్ చేయొద్దు అనే ఒక ఈ థింగ్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే అది ఎక్స్టెండ్ చేస్తున్న కొద్దీ మనకి ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఈ టెక్నికల్ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉండాల్సి వస్తుంది కాబట్టి సో వితిన్ ఏ టైంలో అనుకుంటే ఆ టైం వరకు మాత్రమే చేసేసేయాలి, కంప్లీట్ ఫినిష్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు నాగవంశీ గారు చెప్పింది కూడా కరెక్టే. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆయన ఓన్ ప్రొడక్షన్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అందరి ప్రొడ్యూసర్కి ఈ థింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.